నమస్కారము. మనకు సంబంధించిన ప్రాచీన కళారూపాలలో బిచ్చగుంట కథలు ఒకటి. బిచ్చగుంట అంటే వీరు ఊరూరా కథలు చెబుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళుతుంటారు. వీరు ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి గ్రామమునకు వచ్చి అక్కడ కథలను చెబుతుంటారు. వీరి గుంపులో ఒకరు కథకుడు, 2 వంతలు పాడేవారు ఉంటారు. కథ మధ్యలో వచ్చే పిట్టకథలు కడుపుబ్బా నవ్విస్తాయి. వీరు చెప్పే కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీరు చెప్పిన కథలలో మనం ఈరోజు బాలచంద్రుని కథ గురించి తెలుసుకుందాము. మాత్రల పట్టణాన్ని పరిపాలన చేస్తున్నారండి. అనుగురాజు ప్రధానిగా ఉంటున్నారండి బాగమతొడ్డప్పనాయుడు. బాగమతొడ్డప్పనాయుడి భార్య పణతి శ్రీరమ్మ పద్మాక్షగన్య తొలిసారి గర్భమ్మ తొలిదాక్షి మైలాలింగ స్వామి వరముల చేత జనించిన వాడు మరహరుడు అన్న పెద్దన్న. అటు తరువాత 7 ఏళ్ల గడగాంపుగాను కృష్ణుని గుర్తించిన కత్తిన కమకిన బాకుడు భల్యాన ఎందురా చావులేని వాడు ఏకంగా ధీరుడు పలనాడి కృష్ణుడు బ్రహ్మనాయుడు. తదుపరి సూరాలమ్మను నోమునోయిగా సూర్యనాయుడు, పేరాలమ్మను నోమునోయిగా పేరునాయుడు, మల్లాలమ్మను నోమునోయిగా మలినాయుడు. ఈ విధముగా వారి కుమారుల కన్నా గుణతాల స్థిలమని మాత్రల పట్టణమున ఆమె పేరు వహించింది. కావునే పెద్దన్న భార్య కాంతముత్యాలకు అమ్మ, బ్రహ్మనాయుడి భార్య ఐతమ్మ, సూర్యనాయుడి భార్య సూరాలదేవి, పేరునాయుడి భార్య పేరాల గౌరు, మలినాయుడి భార్య మన్మదీములుక. 5 మంది కోడలు వచ్చారు. 5 మంది కోడలు. కానీ మరి వారికి వివాహమై 14 ఏళ్లు గడిచినప్పటికీ సంతానం కలగలేదండి. సంతానం అంటే లేకపోయింది కానీ పిల్లలు కూడా పుట్టలేదు వాళ్ళకు. ఎవరు లేరు. పిల్లలన్నా సంతానం ఓహో ఎవరు లేనటువంటి కారణంబున అప్పటికి 7 సంవత్సరాలైందండి. మండప కోటలపైకి యుద్ధానికి వెళ్లిపోయారు. మాచిరాల పట్టణంలో మగవారు లేకుండా. మగవారిని వారు మొత్తం వెళ్ళిపోయారు. మన కడప జిల్లాలో కోయడం పోయినట్టు. ఆ విధంగా వారు వెళ్లిపోయిన తర్వాత మరి 14 ఏళ్ళు సంతానం లేదు కదా వీరందరికీ. అందుచేత గ్రామంలోని ప్రజలందరూ కూడా ఇలా అనుకుంటున్నారు, రెడ్డి ఓ చెరులారా మీరు ఇలా రమ్మని